ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. అసలు దేవుని దృష్టి మీ మీద ఉన్నదా? మీ మొర ఆయన ఆలకిస్తున్నట్టుందా? ఎంత ప్రార్థన చేసినా ఒక్కోసారి ప్రార్థన ఆలకించటం లేదేమో అనిపిస్తుంది గదా! ఏమో దేవుడు ఎక్కడున్నాడో అసలు చూస్తున్నాడా నన్ను? ఏమో దేవుడు ఎక్కడున్నాడో అనిపిస్తుంది గదా! దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడికి ఇదే సమస్యొచ్చింది. దావీదన్నటువంటి భక్తుడు ఇల్లు విడిచి, దేశాన్ని విడిచి పారిపోతున్నాడు. పారిపోతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఆ దేశానికి సంబంధించిన సౌలుకి అల్లుడు. అల్లుడిని చంపేద్దామని తిరుగుతున్నాడు సౌలు. ఎందుకంటే ఆయనకి అసూయ పట్టుకుంది. కనుక చంపేద్దాం అని తిరుగుతుంటే పారిపోయాడు. పారిపోయినటువంటి దావీదు ఇల్లు లేదు, వాకిలి లేదు, తల్లిదండ్రులు దూరం అయిపోయారు, సహోదరులు దూరం అయిపోయారు, దేశం దూరం అయిపోయింది. తనను కాపాడటానికి ఎవరూ లేరు. ఎక్కడ చెట్ల మీదో ఎక్కడో పడుకోవాలి. ఏ తుప్పల్లోనో, ఏ అరణ్యంలోనో పడుకోవాలి. ఎడారిలో అంటే ఇంక ఎండలో ఆ మట్టిలో ఉండటం, మట్టిలో పడుకోవటం, ఇసుకలో ఉండటం ఎంత కష్టమో చూడండి. టైంకి భోజనం ఉండదు. పోనీ ఒక్కడు ఏదో బిక్కుమని బ్రతుకుతున్నాడు అనుకుంటే, అతనితో 600 మంది సైనికులు చేరారు. ఆ దేశానికి సంబంధించిన వారు కాదు. ఇతర దేశాలకు సంబంధించినటువంటి గొప్ప శూరులు, గొప్ప బలవంతులు. వాళ్ళు స్పిరిచ్యువల్‌గా దే వర్ నాట్ రైట్. ఒక రకంగా చెప్పాలంటే సమాజానికి విరోధులనమాట. సమాజ విరోధులు. రెబెల్స్. వీళ్ళు దావీదుతో దావీదు నాయకత్వంలో ఉన్నారు. వీరందరికీ భోజనం పెట్టాలి. ఓ ప్రక్కన ప్రాణం దక్కించుకోవాలి. ఏ జబ్బో ఏదన్నా కరిచినా, ఏ ఎముక విరిగినా అతని పరిస్థితి ఏంటో చూడండి. ఈ 600 మంది వాళ్ళ కుటుంబస్తులు, దావీదు కుటుంబస్తులు వీళ్ళందరూ కలిసి ఎక్కడ ఏ జబ్బొచ్చినా, ఏ జ్వరమొచ్చినా, ఏ జలుబొచ్చినా, ఏ చలి, ఏ ఎండ, ఏ వెన్నెల దెబ్బ అతను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తున్నాడా? ఏమో తెలీదు. దేవుని దృష్టి దావీదు మీద ఉందా? ఉంటే ఎందుకు నాకు ఇలాగవ్వాలి అన్నటువంటి పరిస్థితి అతనికొచ్చింది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. మొట్టమొదటి విషయం అది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఓకే. రెండవదేంటంటే ఆయన చెవులు యొగ్గి, అంటే ఆయన చెవులు వారు మొర ఆలకించుటకు యొగ్గి ఉన్నది. అంటే చెవులు తిప్పారట. ఎందుకు? వారి మొర ఆలకించటానికి. దావీదు ఈ మాట రాస్తున్నాడంటే నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా దేవుడు దృష్టి నా మీద ఉన్నది. నంబర్ 1. నంబర్ 2, ఆయన చెవులు నా వైపు తిప్పి ఉన్నవి. ఎందుకంటే నా మొర ఆలకించటానికి. అందుకే నేను ప్రార్థన మానను సుమా. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని దృష్టి నా మీద ఉన్నది సుమా అంటున్నాడు. కానీ దీని అంతటికీ ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే నీతిమంతుడినా కాదా? నీతిమంతులు ఎవరు? పాత నిబంధనలో ఒక మాట ఉంది. ఏమనంటే ఒక్కరూ నీతిమంతులు లేరట. ఒక్కడు లేడు. ఎందుకు లేడు అని ఆ గ్రంథకర్త చెప్తున్నారంటే, ఎందుకు నీతిమంతులు లేరు అంటే ఒక్కరు కూడా ధర్మశాస్త్రాన్ని తప్పకుండా పాటించేవారు ఒక్కరు కూడా కనబడట్లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ మాటలు పాటించాలంటే చాలా కష్టం. ఒక చిన్న మాట తప్పినా మొత్తం అంతా తప్పినట్టే. అందుకే దేవుడు దేవుని వాక్యంలో సెలవిచ్చారు. ఒక్కడునూ లేడు నీతిమంతుడు. గ్యాప్‌లో నిలవబడటానికి ఒక్కడు లేడట. వాడిని చూసి నేను ఈ ప్రళయాన్ని ఆపటానికి ఒక్కడు కనబడటం లేదంటారు. అయితే మనము కూడా అదే పరిస్థితిలో ఉంటే మనకి నిరీక్షణ లేదు, మనకి విశ్వాసం లేదు. మనం చనిపోవలసిందే. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో, విశ్వాసమును బట్టి క్రీస్తు వారి మీద మనము నమ్మకం పెట్టుకున్నాం కనుక ఆయన నీతి మనకి అన్వయించబడ్డది. ఆయన నీతి మనకి అన్వయించబడ్డది. అంటే మనం నీతిమంతులు కాకపోయినా మన విశ్వాసం ఎవరి మీద పెట్టావంటే యేసు ప్రభుల వారి మీద పెట్టావు. నువ్వు పెట్టావా? అదే పెద్ద ప్రశ్న నీకు. నువ్వు పెట్టినా నీకు నమ్మకం లేదు. నువ్వు పెట్టినా నేను అబద్ధాలు ఆడుతున్నాను, ఇంకా నేను ఇంకోటి చేస్తున్నాను, అదేదో చేశాను, వ్యభిచారంలో ఉన్నాను, మోసంలో ఉన్నాను, ఇతరుల మీద నేను కొండాలు చెప్తున్నాను, వేషధారణలో ఉన్నాను, జబ్బులు పాలైపోయాను, నష్టానికి పాలైపోయాను, సాతానుడంటే భయం, నాకు ఇదంటే భయం, అదంటే భయం, బైబిల్‌లో ఉన్న ఆశీర్వాదాలు ఏమీ చూడలేకపోతున్నాను, నాలో ఏదో లోపం ఉందేమో, ఇవన్నీ నిన్ను వేధిస్తున్నాయి కదా! కానీ ఒకటే విషయం మనకు కావాలి. విశ్వాసమును బట్టి క్రీస్తు వారి నీతి మనకి అన్వయించబడుతూ ఉంది. అది ఏంటి అంటే క్రీస్తు వారిని మనం నమ్మకం పెట్టుకున్నాం కనుక క్రీస్తు వారు నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడంటే ఏ ఒక్క విషయంలో కూడా ఆయన తప్పిపోలేదు. ప్రతి విషయాన్ని ఆయన పాటించాడు.
ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాం కనుక, ఆయన మనలో ఉన్నాడు కనుక, ఇప్పుడు మనం కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము. హల్లెలూయా! మీ సంగతేమో నాకు తెలీదు. నేను మాత్రం నీతిమంతుడిని. ఎందుకంటే యేసు ప్రభు వారి మీద నా విశ్వాసం పెట్టుకున్నాను కనుక, నేను నీతిమంతుడిగా ఆయన నన్ను ఎంచారు. హీ ఇంప్యూటెడ్ హిస్ రైచియస్‌నెస్ అని ఇంగ్లీష్‌లో అంటారు. అంటే హీ హాస్ ఇంప్యూటెడ్ అంటే తన నీతిని నాకేం చేశారంటే, నన్ను నీతిమంతుడిగా ఎంచేశారు. ఇంప్యూట్ చేసేసారు. కనుక ఆ నీతిని నాకు అనుగ్రహించేశారు కనుక నేను నీతిమంతుడిగా, దేవుని దృష్టిలో నీతిమంతుడంటే దేవుడు ఏం చెప్తున్నాడో వాటిని ఆయన దృష్టిలో నేను అన్నీ పాటించేవాడిగా నన్ను చూస్తున్నాడు. నన్ను చూస్తే నేనేం పాటించలేకపోతున్నాను. కానీ నేను యేసు ప్రభు వారి మీద విశ్వాసం పెట్టుకున్నాను కనుక, ఆయన నా కొరకు చనిపోయాడు కనుక, నా అవినీతిని ఆయన క్షమించాడు కనుక, నా దుర్నీతిని క్షమించాడు కనుక, నిబంధనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన నీతి నాకు అనుగ్రహించేశాడు. నా దుర్నీతి నుండి నన్ను తప్పించి నన్ను నీతిమంతుడిగా ఎంచాడని యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట. ఆయన రక్తమును బట్టి నేను నీతిమంతుడిగా ఎంచబడ్డాను. హల్లెలూయా! కనుక ఆయన నిబంధన ఏమనంటే నన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దారు. హల్లెలూయా! కనుక ఇప్పుడు దేవుని దృష్టి ఎవరి మీద ఉంది? నా మీద ఉంది. నేను నీతిమంతుడిని. ఎప్పుడు నేను నీతిమంతుడిని? నిబంధన బట్టి ప్రభా నీ రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. నన్ను క్షమించండి ప్రభా. ఈ పొరపాటు నేను చేశాను. ఈ తప్పు నేను చేశాను. ఈ ఈ అబద్ధం నేను ఆడాను. ఇదిగో ప్రభా అయ్యా మీతో నేను అబద్ధం ఆడాను. నన్ను క్షమించండి అని నేను అందుకే నిర్మొహమాటంగా వెళ్ళి నేను చెప్తాను. నన్ను నడిపించినటువంటి దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని నేను అడిగాను నన్ను క్షమించండి అని. నేను మళ్ళా ఎంచుకోవటం లేదు. నేను ఏం తప్పు చేయకపోయినా నేను అడిగాను. నేను ఏం చెప్పడం లేదండి. ఒక ఆయన చర్చికి రావటం మానేశాడు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చేసావు కనుక నేను ఎలా చేశాను. నువ్వు ఇలాగ అన్నావు కనుక నేను ఎలాగ అన్నాను. ఏం మాట్లాడలేదండి. సింపుల్. నన్ను క్షమించు నాన్న. నేను ప్రార్థన చేయటానికి వచ్చాను. ప్రార్థనలో కూడా సూటిపోటి మాటలు మళ్ళీ పడవలేదు. ప్రభా ఈ ఇంటిని దర్శించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు. నేను బలహీనుడిని ప్రభా. నాయనా నేను మాట్లాడినాను నన్ను క్షమించండి అని నేను ప్రార్థన చేశాను. ఇలా ప్రార్థన చేసినందువలన అవతల వాళ్ళు ఆడు ఏమీ తప్పు చేయకపోతే ఎందుకు ఇలా ప్రార్థన చేస్తాడు అంటారా? అనుకోనివ్వండి. నాకేంటి? దేవుని మాటను నేను పాటిస్తున్నారు. ఎందుకు? యేసు ప్రభువుల వారు ఏం చేశారో అదే నేను చేస్తాను. అంతే. నేను నీతిమంతుడిగా ఎంచుతున్నాను కనుక ఆయన దృష్టి నా మీద ఉన్నది. ఆయన చెవులు నా మొర ఆలకించటానికి చెవులు యొగ్గి నా వైపు పెట్టాడు. కనుక నా ప్రార్థన ఆయన కనుదృష్టి నా మీద ఉన్నది. ఖచ్చితంగా నేను ఆయన దృష్టిలో ఉన్నాను. నా ప్రార్థన ఆయన విని జవాబిస్తాడు. అందుకే ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తారు. ఎన్నో విషయాలు చెప్పగలనండి. అడుగు పెడితే సరిగ్గా నేను అడుగు పెట్టినటువంటి విషయం అక్కడ వాళ్ళు నన్ను పిలవలేదు. పిలవకుండా కరెక్ట్ టైంకి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ జరిగిన కార్యక్రమం చూసి వాళ్ళు షాక్ అయిపోయారు. ఇదేంటి ఈయన వచ్చేసాడు సడన్‌గా. నన్ను పిలవటం తప్పదు వాళ్ళకి. ఆహ్వానించడం తప్పదు. ప్రార్థన చేయించుకోవడం తప్పదు. ఎందుకంటే దైవ సేవకుడు లేడు అక్కడ. నేనే దైవజనుడిని అక్కడ. వాళ్ళు నాకు సంబంధించిన వారు. ఎందుకు ఆ టైంకి నేను వెళ్ళాను? దేవుడు తీసుకెళ్ళాడు. దట్స్ ఇట్. ఎందుకు? ఆయన దృష్టి నా మీద ఉంది. నా మొర ఆయన ఆలకిస్తాడు. ఆలకించడానికి చెవి యొగ్గి నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. నీ మీద కూడా ఆయన దృష్టి ఉంచుతాడు. కానీ యేసుక్రీస్తు వారిని అంతగా నువ్వు నమ్మి, నువ్వు ఒప్పుకొని క్షమాపణ అడిగి, ప్రభా నీ నీతి నాకు అన్వయించు ప్రభా అని అడుగు. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తారు. పరిశుద్ధుడా ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు ఆయుక్తపరచుకోండి. ఇంప్యూట్ యువర్ రైచియస్‌నెస్ టు దెమ్. నీ నీతిని వారికి అన్వయించండి. వారిని దుర్నీతి నుండి తప్పించి నీతిమంతులుగా ఎంచండి. మీ దృష్టిలో నీతిమంతులు అంటే దేవుని దృష్టిలో వారు కరెక్ట్‌గా నువ్వు ఏం చేస్తున్నావో అలాగే నీలాగే చేస్తూ ఉన్నారు. కనుక నీతిమంతులుగా ఎంచబడతారు. ఎంచబడిన వెంటనే ప్రభా నీ దృష్టి వారి వైపు మలుతుంది. నీ చెవులు వారి వైపు ఒగ్గి మీరు వింటున్నారు. అందుకని మీ నామానికి మహిమ తెచ్చుకోమని, వారి మనవులు ఆలకించి ఆశీర్వదించమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.